మొన్న తలపెట్టినటువంటి మహాధరణ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకోవడం కోసం వాళ్లకు సిగ్గులేని చర్యగా మాకు పర్మిషన్ ఇవ్వకుండా మహాధరణను అడ్డుకుంటామనే యొక్క ఆలోచన వాళ్ళు వ్యక్తం చేసినందుకు మేము హైకోర్టు వెళ్ళగానే కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టుగా ఈరోజు మాకు 28వ తారీఖు నాడు మహాధరణకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మళ్ళొకసారి ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈరోజు కేటీఆర్ గారు మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 420 అబద్ధపు హామీలను నిలదీస్తూ ఈరోజు మన ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడ రైతులు అనేక రకాలుగా వివిధ హోదాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతున్నారో దాన్ని నిలదీయడానికి రేపు 28వ తారీఖు నాడు 11 గంటల లోపే ఇక్కడికి కేటీఆర్ గారు విచ్చేస్తారు. కాబట్టి పెద్ద ఎత్తున ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా రావాలి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలన్నీ కూడా మన కళ్ళకు కట్టినట్టుగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నాం, ప్రతి ఒక్కరు కూడా వీక్షిస్తున్నాం కూడా. ఈరోజు సోషల్ మీడియా వేదికగా కావచ్చు, మీడియా వేదికగా కావచ్చు, వీటన్నిటిని నిలదీయడానికి ఒకే ఒక్క నాయకుడు దీనికి సరితూగుతాడు. అది ఒక కేటీఆర్ వల్లే సాధ్యమవుతుంది. ఆయన మన దగ్గరకు వస్తుంది కాబట్టి పెద్ద ఎత్తున ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా తరలి రావాలి. ఆ రోజు మీ అందరి సాక్షిగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉమ్మడి నల్గొండ జిల్లా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తారు. ఒకవైపు గ్రామ సభల పేరిట వాళ్ళు చేస్తున్నటువంటి దురాఘాతాలను మీరు ఏ విధంగా అయితే నిలదీస్తున్నారో అధికారులని, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వంచి మనకిచ్చినటువంటి హామీలలో కావచ్చు, కనీసం మనం గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చినటువంటి